ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైఖానస వైభవం ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మనందరం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. మన సమాజంలో కొంతమంది మనల్ని ప్రశ్న వేస్తుంటారు, దేవుడు ఉన్నాడా లేడా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనపడుతున్నాడు కదా, దీని అర్థం ఏంటి? ఇలా ఉంటే మనం ఏమనుకోవాలి అని కొంతమంది నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, మనల్ని ప్రశ్న వేస్తుంటారు. ఇదే విధంగా ఒక స్వామీజీ వారిని ఒక నాస్తికుడు దేవుడు ఉన్నాడా లేడని నేను నిరూపిస్తాను, ఉన్నాడని మీరు నిరూపిస్తారా అని వారిరువురి మధ్య జరిగేటువంటి ఒక అపురూపమైనటువంటి మాటల యుద్ధాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. స్వామీజీ వారు ఎలా స్వామి ఉన్నాడా లేడా అని తెలిపారో కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. ఒక చోట ఒక ఆస్తిక సభ జరుగుతూ ఉన్నిందంట. అక్కడ భగవంతుడు ఎవరు, ఇలా ఉంటాడు, మనం భగవంతుడిని చేరుకోవాలంటే ఏం చేయాలి అని ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ సభకు ఒక పీఠాధిపతి గారు అధ్యక్షత వహించారంట. అక్కడికి ఒక నాస్తికుడు వచ్చి ఛాలెంజ్ చేశాడంట అందరి ముందు. నేను ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తాను భగవంతుడు అనేవాడు లేడు అని. పైగా మీ సనాతన ధర్మంలో ఒక్కడే కాకుండా ఇంతమంది ఉన్నారు, అసలు ఇది ఎలా కరెక్ట్ అవుతుంది, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అన్నాడంట. అవకాశం ఇచ్చారు పీఠాధిపతి గారు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడి మైక్ తీసుకొని, ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోండి, నేను ఏది చెప్తే దాన్ని భావించండి, ఆ ఇమేజ్ మీకు కళ్ళ ముందు కనిపించాలి మనసులో అన్నాడంట. సరే అని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఆయన ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ నాస్తికుడు ఏనుగు అన్నాడంట. అప్పుడు అందరికీ మనసులో ఏనుగు ఎలా ఉంది, ఒక తొండ ఉంది, ఇలా కనిపించింది. వెంటనే ఆవు అన్నాడు, ఆవు పిక్చర్ కనిపించింది. ఒక బాల్ అన్నాడు, బాల్ కనిపించింది. వెంటనే ఒక చేప అన్నాడు, చేప కనిపించింది. అందరికీ కనిపించిందా అన్నాడు, అందరికీ కనిపించింది. ఎస్, అంత అయిపోయింది. వెంటనే మీ భగవంతుడు అన్నాడంట. అనగానే ఎవరెవరు ఉపాసన చేసే భగవత్ స్వరూపాలు వాళ్ళకు మనసులోకి మెదిలాడినాయి. అంటే ఒకరికి గణపతి అంటే ఇష్టం అనుకోండి, గణపతి రూపంలో కనిపించాడు. ఒకరికి శివుడు అంటే ఇష్టం అనుకోండి, శివుడు కనిపించాడు. ఒకరికి విష్ణుమూర్తి, ఒకరికి సుబ్రహ్మణ్య స్వామి, ఒకరికి అమ్మవారు, ఒకరికి కృష్ణుడు, ఒకరికి రాధ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనిపించారంట. ఓపెన్ యువర్ ఐస్ అనగానే అందరూ కళ్ళు తెరిచి ఏ రూపం కనిపించింది అంటే ఒకరు గణపతి అన్నారు, ఒకరు శివుడు అన్నారు, ఒకరు పార్వతి అన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు కనిపించినట్టు చెప్పారు. వెంటనే ఆ నాస్తికుడు అన్నాడు, చూసారా, మీకు అసలు భగవంతుడికి ఒక రూపమే లేదు, మీకు ఇన్ని రూపాల్లో కనపడేవాడు భగవంతుడు ఎలా అవుతాడు? భగవంతుడు అనేవాడు ఒక్క రూపంలో కలిగి ఉండాలి. నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయనకు ఒకటే రూపమే ఉండాలి, ఆ రూపం కూడా అందరికి ఒకటేగా కనిపించాలి. ఇన్ని రూపాల్లో ఉండేవాడు ఆయనకే రూపం లేనివాడు నీకెక్కడ రూపంలో కనపడతాడు? అక్కడ భగవంతుడు ఎలా ఉన్నాడు అన్నాడంట. అందరికి ఒక్క క్షణము ఆశ్చర్యపోయారు. అవును కదా, నిజమేనా, ఇదేమన్నా నిజంగా భగవంతుడు లేడా, ఇన్ని రూపాల్లో ఉండేది భగవంతుడు కాదా అని ఆశ్చర్యపోతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే వెంటనే పీఠాధిపతి గారు లేచి, సరే నేను నీకు ఇప్పుడు ఇంకొక విషయాన్ని ప్రూవ్ చేస్తాను, వన్స్ అగైన్ మీరు అందరూ కళ్ళు మూసుకోండి. మళ్ళీ అందరు కళ్ళు మూసుకున్నారు. ఏనుగు కనిపించింది. ఇప్పుడు చెప్తున్నది పీఠాధిపతి వారు. ఏనుగు కనిపించింది, బాల్ కనిపించింది, చేప కనిపించింది. ఇలా అన్ని చెప్పి ఆఖరికి మీ నాన్నగారు అన్నారంట. ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్నగారు కనపడుతున్నారు. ఒక నాన్నగారు 6 అడుగులు, ఒక నాన్నగారు 5 అడుగులు, ఒక నాన్నగారు 4 అడుగులు, ఒక నాన్నగారు లావుగా, ఒక నాన్నగారు పల్చగా, ఒక నాన్నగారు తెల్లగా, ఒక నాన్నగారు నల్లగా, ఇలా రకరకాలు కనిపించారు. వెంటనే ఆయన పీఠాధిపతి గారు, ఇప్పుడు మీరు కళ్ళు తెరవండి, మీకేం కనిపించింది అంటే ప్రతి ఒక్కరు చెప్పారు, మా నాన్నగారు 6 అడుగులు ఉన్నారండి, అలా కనిపించారు. మా నాన్నగారు 5 అడుగులు ఉన్నారండి, అలా కనిపించారు. మా నాన్నగారు లావుగా ఉన్నారండి, అలా కనిపించారు. ఇలా చెప్పంగానే పీఠాధిపతి గారు ఒక్క నిమిషం ఆగి, తండ్రి అనేవాడు అందరికీ ఒకటే ఉంటాడా? తండ్రికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఒక్కొక్కలా ఉన్నప్పుడు భగవంతుడి ఇన్ని రూపాల్లో లేడని ఎవడ్రా నీకు చెప్పింది అనేపాటికి అందరూ చప్పట్లు కొట్టేసి, కరెక్టే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి అలానో ఒక్కొక్క రూపంలో ఉన్న భగవంతుడు ఒక్కొక్కరికి అలా ఇష్టపడతారు, కాబట్టి భగవంతుడు ఉన్నాడు,
నా తండ్రి రూపంలో నాతోనే ఉన్నాడు, ప్రపంచం అంతా ఉన్నాడు, అన్ని రూపాలు భగవంతుని రూపాలే అని అందరూ మెచ్చుకున్నారంట ఆ పీఠాధిపతిని. కాబట్టి భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకు నచ్చిన రూపంలో కనపడుతూ ఉన్నాడు అనేది ఈ కథ సారం. జయ శ్రీరామ్.